అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన మృతులకు వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది మనం టీవీ. ప్రస్తుతం ఇండియాలో హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలోని హైదరాబాద్లో హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. చాలా జనం కుమికిడే ప్రాంతాలన్నింటిలో హై అలర్ట్ ప్రకటించి ముమ్మర తనిఖీలు అయితే చేస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా హైదరాబాద్లో ఉగ్రదాడులు జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో, అక్కడ ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో, ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్లో హై అలర్ట్ అయితే ప్రకటించారు. ప్రస్తుతం అసలు ఇండియాలో ఏం జరుగుతుంది, అక్కడ సరిహద్దులో యుద్ధ విమానాలను మోహరించి యుద్ధానికి సన్నద్ధమవుతున్నాయి రెండు దేశాలు అనే విధంగా ఒక పరిస్థితి ఉంది. ఇక్కడ ఇండియా అంతర్గతంగా చూసుకుంటే రాష్ట్రాల్లో మెయిన్ సిటీస్లో కొంత ఉద్రిక్తత పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనిపై విశ్లేషణ తీసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే పవన్. ప్రస్తుతం ఇండియాలో ఏం జరుగుతోంది? యుద్ధం రాబోతుందా అని వెయిట్ చేస్తున్న వారు కొంతమంది, రావాలని కోరుకునేవారు మరికొంతమంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో హై అలర్ట్ అయితే ప్రకటించడం జరిగింది. తాజా సిచ్యువేషన్ ఏంటి ఇండియా మొత్తం మీద? ఆల్రెడీ పాకిస్తాన్ మీద భారతదేశం యుద్ధం ప్రకటించేసింది. కాదే రక్తపాత యుద్ధం కాదు, రక్తరహిత యుద్ధం. అంటే తుపాకులు పట్టుకొని బాంబులు పట్టుకొని యుద్ధం కాదు. దీనికి ఒకవైపు సన్నద్ధం అవుతూనే ఉంది భారతదేశం. సైనిక విన్యాసాల ద్వారా మన సత్తాను చూపిస్తూనే ఉంది. ఇంకొక పక్కన సింధు జలాల నిలిపివేత ద్వారా పాకిస్తాన్ మీద రక్తరహిత యుద్ధాన్ని ప్రకటించేసింది. భారతదేశానికి వచ్చిన పాకిస్తాన్ టూరిస్టులందరినీ కూడా వారం లోపల వెళ్ళిపోమని ఆర్డర్ ప్రకటించేసింది. పాకిస్తాన్ దౌత్య కార్యాలయం ఏదైతే న్యూఢిల్లీలో ఉంటుందో హై కమిషనరేట్, అక్కడ నుంచి సగం మంది సిబ్బందిని వెనక్కి వెళ్ళిపోమని చెప్పేసి. సో ఇండైరెక్ట్ గా రక్తరహిత యుద్ధాన్ని ప్రకటించేసింది. పాకిస్తాన్కి ఇప్పుడు తడిసిపోతుంది, తాగటానికి నీరు లేవు. భారతదేశం నుంచి గోధుమ పిండిని కనుక నిలిపివేస్తే అక్కడ తినడానికి తిండి కూడా ఉండనటువంటి పరిస్థితి. సో పాకిస్తాన్కి ఇప్పటికే చుక్కలు కనిపిస్తా ఉన్నాయి. సో ఈ పరిస్థితుల్లో అక్కడ ప్రజల్ని మభ్యపెట్టే దానికోసం, అక్కడ ప్రజలు అక్కడ పాలకుల మీద తిరుగుబాటు చేయకుండా ఉండే దానికోసం ఇంకా భారతదేశంలో దాడులు చేసే అవకాశం ఉంది అనేటువంటి కారణం రీత్యా అందులో ఇవాళ లష్కర్ తోయిబా అధినేత హఫీజ్ సయ్యద్ చాలా కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. భారతీయుల రక్తాన్ని సింధు జలాల్లో పారిస్తాను అని చెప్పేసి మాట్లాడే ప్రయత్నం చేశాడు. ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యల ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళ స్లీపర్ సెల్స్ ఎవరైనా ప్రభావితమై ఇంకేదన్నా దాడులు చేసే అవకాశం ఉందా అనే కారణం చేత ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా కూడా అన్ని ప్రధాన నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే హైదరాబాదు, కరీంనగర్, వరంగల్, తర్వాత ఆంధ్రాలో వైజాగ్, విజయవాడ, గుంటూరు ఈ పరిసర ప్రాంతాల్లో కొంత హై అలర్ట్, ముందస్తు జాగ్రత్తలు. వాళ్ళు ఏదో చేస్తారు చేయగలరు అని కాదులే కానీ కొంత ముందస్తు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేశారు. ఎందుకంటే గతంలో హైదరాబాద్లో నువ్వు ఇందాక చెప్పినట్టు కోటిలో కానీ, దిల్సుఖ్నగర్లో కానీ అక్కడక్కడ కొన్ని బాంబు పేలుళ్ళు గతంలో జరిగాయి. తీవ్రవాదులు కొంత నరహంతక తీవ్రవాదాన్ని, వాళ్ళ ఛాందస్వాదాన్ని చూపించే ప్రయత్నం చేశారు. నేనేమంటానంటే పాకిస్తాన్ వాళ్ళు అక్కడ ప్రజల బాగోగులు చూడగలిగి చాలా బాగుండేది. 1947లో మనకెలా ఇండిపెండెన్స్ వచ్చిందో వాళ్ళకు కూడా అలాగే ఇండిపెండెన్స్ వచ్చింది. మన రూపాయి ఎలానో వాళ్ళ రూపాయి కూడా అలానే సేమ్ ఈక్వల్ వాల్యూ ఉండేది. కానీ ఇవాళ మన రూపాయి ఈక్వల్ టు వాళ్ళ 2 రూపాయలు. అంటే మన రూపాయి వాళ్ళు పొందాలి అంటే మనకి 2 రూపాయలు చెల్లించాలి వాళ్ళు. అంటే మన కారు 100 రూపాయల పెట్రోల్ ఉంది అంటే వాళ్ళు 200 పెట్రోల్ అమ్మాల్సిన పరిస్థితి. అంటే ఆ పరిస్థితుల్లోకి పాకిస్తాన్ దిగజారింది. అసలు ఎంత పాకిస్తాన్ పరిస్థితి ఏంటంటే, మనం వరదలు వచ్చినప్పుడు పురియాల ప్యాకెట్ల కోసం కొట్టుకుంటారు చూసావు, సహజంగా విజువల్స్ చూస్తుంటాం అక్కడక్కడ. ఆ పరిస్థితులు ఇప్పటికీ లేదులే కానీ వాళ్ళకి ఎలాంటి వరదలు రాకుండానే, ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు రాకుండానే రొట్టెల కోసం యుద్ధాలు చేసే పరిస్థితులు వాళ్ళ దేశం ఉంది. అంటే అడక్క తినే పరిస్థితిలో ఉంది. కరెక్ట్గా చెప్పాలంటే అడక్క తినే పరిస్థితిలో ఉంది. పాకిస్తాన్ తోటి ఇస్లామిక్ కంట్రీలు కూడా నమ్మట్లేదు. ఇప్పుడు సౌదీ అరేబియా ఉంది, భారతదేశానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుందా లేదు పాకిస్తాన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుందా? మరి ఇస్లాం పుట్టిందే సౌదీ అరేబియాలో. ఇస్లాం పుట్టిందే సౌదీ అరేబియాలో. ఆ సౌదీ అరేబియానేమో ఇండియాకి సపోర్ట్ చేస్తూ ఉంది, పాకిస్తాన్ చేయట్లే, తోటి ఇస్లామిక్ కంట్రీ అయినప్పుడు కూడా. ఎందుకంటే గుంటె నక్క పాకిస్తాన్. పాకిస్తాన్ ఎవడు నమ్మడు, నమ్మలేడు. పక్కనే ఉన్న బంగ్లాదేశ్ నమ్మదు. బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి విడిపోయిందే. మన సహాయం తీసుకొని పాకిస్తాన్ నుంచి విడిపోయిన దేశం బంగ్లాదేశ్. పాకిస్తాన్ అంటే వాళ్ళకి పడదు, ఇస్లామిక్ కంట్రీయే. తర్వాత ఆఫ్ఘనిస్తాన్, వాళ్ళకి పాకిస్తాన్ అంటే పడదు. అంటే ఎవడు నమ్మనటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నాడంటే పాకిస్తాన్. వాడికి ఎవడన్నా సహాయం చేసేవాడు ఉన్నాడంటే ఆ నక్కకి తోడు గుంట నక్క చైనా. ఎవరన్నా కొద్ది సాయం చేయదలుచుకుంటే, ఎందుకంటే వాడికో ఫ్రెండ్ ఆసియాలో ఉన్నారు కాబట్టి అతను ఒకడు ఉన్నాడు అంతే. ఇంకా తప్ప
ఇంకెవడో సాయం చేసేవాడు లేడు. ఇక చైనా వాడిని చూసుకునే వాడిని ఎగిసి పడితే తప్ప చైనా వాడు దోచుకునేవాడు తప్ప నీకు తిండి పెట్టేవాడు కాదు. కాబట్టి అర్థం చేసుకోవాల్సింది భారతదేశం కినక ఇప్పటికిప్పుడు అనుకుంటే పాకిస్తాన్లో తిండి దొరకదో నీరు దొరకదు. బట్ వాడు యుద్ధం చేసేదాకా ఎక్కడ అసలు తిండి నీరు లేకుండా యుద్ధం చేస్తాడు వాడు. మనమే యుద్ధం చేయగల కెపాసిటీ వాడికి లేదు బేసికల్గా. వాడికి చైనా లాంటి వాడు ఇంకెవడన్నా ఆయుధాలు ఇస్తే తప్ప వాడికున్న ఆయుధాలతో కనుక యుద్ధం ప్రకటిస్తే వారంలో మన పాకిస్తాన్ ఆక్యుపై చేస్తాం. వారం రోజులు ఎక్కువ మనకి. ఇప్పుడు కాకపోతే ఏంటంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొన్నేళ్ళుగా నడుస్తుంది కదా. ఎందుకు నడుస్తుంది? ఉక్రెయిన్కి ఆయుధాలు అమెరికా నుంచి వస్తున్నాయి కాబట్టి. అట్టా పాకిస్తాన్ కనుక ఆయుధాలు చైనా నుంచి వస్తే తప్ప పాకిస్తాన్ వాడు మన మీద యుద్ధం చేసే కెపాసిటీ వాడికి లేదు. కానీ వాడు ఏం చూసుకుని ఎగిరిపడుతున్నాడు, ఎందుకు ఎగిరిపడుతున్నాడు అంటే దానికి కారణాలు ఉన్నాయి. పాకిస్తాన్లో రాజకీయ అస్థిరత ఉంది. అక్కడ ప్రభుత్వం మీద అక్కడ ప్రజలు తిరుగుబాటు చేస్తా ఉన్నారు. ఇప్పుడు శ్రీలంక నీకు గుర్తుందా? శ్రీలంకలో ఏం పరిస్థితి? ఆర్థిక సంక్షోభం వచ్చి ఏకంగా శ్రీలంక ప్రెసిడెంట్ ఇంటి మీద, ప్రధానమంత్రి ఇంటి మీదకి ప్రజలు దాడికి వెళ్ళి ఏం దొరికితే అవి ఎత్తుకొచ్చుకున్నారు. నీకు సరే శ్రీలంక అయిపోయిన తర్వాత మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్, అది గుర్తుందా? ఆఫ్ఘనిస్తాన్ లో కూడా ప్రధాని దేశం నుంచి పారిపోయాడు ప్రధానమంత్రి ఏకంగా తాలిబాన్ వల్ల. అంటే అక్కడ కూడా ఇంట్లో పోయి దండయాత్ర చేసిన పరిస్థితి. మొన్న వెరీ రీసెంట్ బంగ్లాదేశ్ గుర్తుందా నీకు? బంగ్లాదేశ్ కూడా ప్రజలు తిరుగుబాటు చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి ఇంటిని కూడా చుట్టుముట్టేసి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ ఎత్తకపోయిన పరిస్థితి. ఇప్పుడు పాకిస్తాన్ లో కూడా ప్రజలు అదే తిరుగుబాటులో ఉన్నారు. అక్కడ పాలకులు వ్యతిరేకంగా అక్కడ ప్రజల్ని మభ్యపెట్టారంటే ఒక సెంటిమెంట్ అస్త్రాన్ని, అంటే మతరాజ్యం కాబట్టి మత భావాజాలాన్ని నరనరాలా ఇమిడిచ్చారు కాబట్టి ఆ మతపరమైనటువంటి విషయాలని వాళ్ళ ప్రజల్లోకి, వాళ్ళ భారతీయుల్ని హేట్ చేస్తారు, భారతదేశాన్ని హేట్ చేయడాన్ని వాళ్ళు చిన్నప్పటి నుంచి నేర్పించారు కాబట్టి ఆ భారతదేశం బూచి పట్టుకొని బతుకుదామని చెప్పేసి భారతదేశం మీద పడి ఏదో కాశ్మీర్లో చిన్నపాటి అల్లరి చేసి, అది కూడా నిరాయుధులైనటువంటి వ్యక్తులను చంపేసి తమేదో ఘనత సాధించామని చెప్పేసి పాకిస్తాన్లో తొడలు కొట్టుకుంటూ బతికే ప్రయత్నం కోసం చేస్తున్న పని. అంటే వాళ్ళ మీద పాకిస్తాన్ ప్రజలు తిరుగుబాటు చేయకుండా ఆపుకోవటం కోసం చేస్తున్న ఒక చిన్నపాటి ఎత్తుగడ. అన్న ఇవన్నీ ఒక రకంగా ఉంటే, మొన్న చనిపోయినటువంటి మృతుల కుటుంబాలపైన, వారి వారి భార్యలపైన కావచ్చు, లేదంటే తల్లిదండ్రులపైన కామెంట్స్ చేసే కొన్ని సోషల్ మీడియాలో ఒక విపరీత దూరం కలిగి ఉన్న కొంతమంది ఉన్నారు. దాంతోపాటు ఈ ఉగ్రదాడి వెనక, అంటే ఈ ఏదైతే మొన్న జరిగిందో ఈ దానికి సంబంధించిన దాని వెనక మోడీ ఉన్నాడంటూ అస్సాంకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే కామెంట్స్ చేస్తే అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ ఇష్యూ మీద గవర్నమెంట్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంత సీరియస్గా ఉందో దీన్ని బట్టి తెలుస్తుంది. సో ఈ ఇష్యూ మీద ఎలా స్పందించకపోవడం బెటర్? అంటే ఇప్పుడు చాలా మంది రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ రకంగా స్పందిస్తే ఖచ్చితంగా మిమ్మల్ని జైల్లో వేస్తారు అనే రకంగా ఉంది. ఇప్పుడు రాజకీయాలు ఎన్నికలప్పుడు అందరం చేసుకుంటాం అబ్బా. భిన్న రాజకీయ సంస్కృతులు, భిన్న రాజకీయ సాంప్రదాయాలు, భిన్న రాజకీయ సిద్ధాంతాలు, భిన్న కులాలు, భిన్న మతాలు, భిన్న వర్గాలు, భిన్న ఆలోచనలు భారతీయుల సొంతం. ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు ఇన్ని రకాల ఆలోచనలు ఒకే చోట ఉంటాం అనేటువంటిది. ఇంకా ఒకరినొకరిని మనం విభేదిస్తూ ఉంటాం, కానీ భారతదేశం అనే కాడికి వచ్చినప్పుడు మాత్రం ఒకటిగా ఉంటాం. ఇప్పుడు ఈ ఒకటిగా లేనటువంటి అక్కడక్కడ ఉండేటువంటి చీడపురుగులు ఉంటాయి చూసావా, వాళ్ళు అరెస్ట్ అవుతూ ఉంటారు భిన్న ఆలోచనల కారణంగా. ఇప్పుడు మోడీ గారిని వ్యతిరేకించవచ్చు, మోడీ గారి ఆర్థిక విధానాలతో నేను కూడా కొంత అవుతా, కానీ దేశం మీదకి వచ్చినప్పుడు మాత్రం భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు నేను గౌరవిస్తా. ఖచ్చితంగా గౌరవించాల్సి. ఇప్పుడు ఒక ఉగ్రవాది మోడీ గారి పేరెత్తి మాట్లాడిందంటే నేను ఆ తీవ్రంగా ఖండించా. మోడీ గారి పేరెత్తే అర్హత ఆ ఉగ్రవాదికి లేదు. నేను ఒక మహిళ నా భర్తను చంపావు కదా, నన్ను కూడా చంపేసేయి అంటే నువ్వు నిన్ను చంపను, నువ్వు పోయి మోడీకి చెప్పుకోపో అన్నాడంట. ఫస్ట్ ఆ ఉగ్రవాది నుంచి మనం కిరి చేయటం వాళ్ళని స్టార్ట్ కావాలనేది నా భావన. వాళ్ళ నుంచే పని చేయడం స్టార్ట్ కావాలనేది నా భావన. సోషల్ మీడియా కామెంట్ చేసే వాళ్ళు కూడా నేను చెప్పదలుచుకున్నాను, మీరు మోడీ గారి మీదో బీజేపీ మీదో సిద్ధాంత పరంగా ఉన్నటువంటి కోపాన్నో తాపాన్నో పాపాన్నో ఇంకేదో ఇది చూపించే సందర్భం కాదు. ఓకే, ఇది రాజకీయంగా మీరు చెప్పినటువంటి కామెంట్ అది. కానీ పర్సనల్ గా వ్యక్తిగతంగా మృతుడు తన భర్త చనిపోయి పుట్టెడు శోకంలో ఉన్నటువంటి ఆ మహిళ పైన మీరే ప్లాన్ చేసి మీ భర్తను చంపడానికి ఇది ఒక అవకాశం దొరికింది, దీన్ని వాడుకున్నారంటూ ఆ మధ్యప్రదేశ్ చెందిన ఒక యువకుడు కామెంట్ చేస్తే ఈరోజు బొక్కలో వేశారు. సో ఇట్లాంటి సెన్సిటివ్ విషయం మీద కామెంట్ చేసేటప్పుడు కొంత ఆలోచించి అడుగు వేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి సపోర్ట్ గా, దేశానికి సపోర్ట్ గా, దేశానికి మద్దతుగా మాత్రమే మాట్లాడండి. అలా మాట్లాడటం ఇష్టం లేకపోతే నోరు మూసుకొని ఇంట్లో కూర్చోండి. కరెక్ట్. బయటకు వచ్చి అనవసరంగా మాట్లాడితే జైలుకి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నేను చాలా క్లియర్ గా చెప్పదలుచుకున్నాను నువ్వు అన్నటువంటి స్టేట్మెంట్ కొనసాగింపుగా. కానీ నేను అనేది ఏంటంటే చాలా క్లియర్ గా భారతదేశం ఏదో 1-2 చీడ పురుగులు పక్కన పెట్టేస్తే 140 కోట్ల మంది భారతీయులు
మతాలకు అతీతంగా ఉమ్, ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళు ఎక్కడ అల్లరి సృష్టించింది కాశ్మీర్ కదా. అవును. కాశ్మీర్లో ప్రజలు ఏం చేశారు, ఉమ్, బేషరతుగా మద్దతు ప్రకటించి స్వచ్ఛందంగా బంద్ ప్రకటించేసి భారతదేశానికి సపోర్ట్ పలికారు. అవును. ఎవడన్నా ఒక్కడన్నా పాకిస్తాన్ సపోర్ట్ గా మద్దతు పలికే పరిస్థితి ఉందా? లేదు. ఎందుకు ఇలా వాళ్ళు అంత చేంజ్ వచ్చింది? గతంలో అదే కాశ్మీర్లో చాలా మంది ఆజాదీ కాశ్మీర్ అని కొంత పాకిస్తాన్ భావజాలంతో ఉండేవాళ్ళు, కానీ వాళ్ళలో కూడా ఇలా చాలా పెద్ద మార్పు వచ్చింది. ఎందుకంటే లైవ్లీవుడ్ నేర్చుకున్నారు. పాకిస్తాన్ జొజ్జరు గట్టం తప్ప కనీసం బువ్వ కూడా దొరకనివాడు. ఎందుకంటే వాళ్ళు చాలా క్లియర్ గా చూస్తున్నారు. వాళ్ళ ఇప్పుడు పిఓకే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, భారత భూగోళ కాశ్మీర్ రెండు పక్క పక్కనే ఉంటాయి, ఆనుకుని ఉంటాయి. ఇక్కడ ప్రజల స్థితిగతి వాళ్ళ కళ్ళ ముందు కనపడతా ఉంది. వాళ్ళ కళ్ళ ముందు కనపడుతుంది. ఇక్కడేమో అడుక్కునే పరిస్థితిలో ఉన్నాడు, ఇక్కడ తినగలిగే పరిస్థితిలో ఉన్నాడు, ఒకటి దానం ఇవ్వగలిగిన పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిందంటే నీ ప్రజల్ని నువ్వు సక్కంగా చూసుకోలేనోడివి, నువ్వు ప్రగల్భాలు పలకటం ఏంది, నువ్వు ఇలాంటి ఎత్తుగల చేయటం ఏంటి, అందులోనూ నిరాయుధులను చంపి నువ్వేదో ఘనత సాధించావని చెప్పుకోవటం ఏంటి? పిరికి పందలాగా భారత ఆర్మీ దుస్తుల్లో వచ్చావు, నువ్వు భారత ఆర్మీ దుస్తుల్లో వచ్చావు. లేకపోతే నిన్ను మట్టు పెట్టి ఆ రోజు ఎక్కడో గుర్తుపట్టేసి మట్టు పెట్టేవాళ్ళు, కానీ మోసం చేసి వచ్చావు నువ్వు. మోసం నీ బుద్ధి, అది మనం పేరు గుర్తుపెట్టుకో. ఏదేమైనా నువ్వు ఇందా ఫస్ట్ స్టార్ట్ చేసినట్టు తెలుగు రాష్ట్రాల్లో అయ్యేటైనా ముంబైలో లేదు ఇంకా చాలా చోట్ల, నాగపూర్, తర్వాత కేరళ, తిరువనంతపురం, చెన్నై, బెంగళూరు, ఇలాంటి అన్ని సిటీస్ లో కూడా కొంత హైలైట్ అయితే ప్రకటించారు. ప్రత్యేకించి హైదరాబాద్ లో కొన్ని మీటింగ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి కొంత ఎక్కువ భద్రత ఉంటది. గతంలో సఫర్ అయినటువంటి సిటీ కూడా కాబట్టి ప్రత్యేకించి ముంబైకి హైదరాబాద్ కి కొంత ఎక్కువ అవకాశం ఉంటది. కాబట్టి ఏదేమైనా కొంత ఎక్కువ భద్రత ఎక్కువ ఉంటది. సరే చూద్దాం, ఏదేమైనా చూద్దాం. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటు అనేక రాష్ట్రాల్లో కూడా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవాలో అంతర్గత భద్రత విషయంలో పోలీసులు చర్యలు తీసుకున్నారు. సో దీనిపైన కానీ నేను ఒక విషయం మాత్రం ప్రతి వీడియోలో ఇక నుంచి పిలిపివ్వాలనుకున్నాను. ఇందాక కూడా వీడియోలో మిస్ అయ్యాను నేను. ఏది ఏమైనా కాశ్మీర్ మనది. వాడేదో భయపడితే మనం భయపడే వాళ్ళం కాదు, చిన్న పిల్లగాళ్ళు కూడా భయపడరు. చలో కాశ్మీర్ నేను పిలిపిస్తున్నాను, అందరూ మనం కాశ్మీర్ వెళ్దాం. మీరు ఎక్కడెక్కడ టికెట్ బుక్ చేసుకున్నారో నాకు తెలియదు, ఊటీ, కొడైకెనాల్ ఇలాంటి వాటికి టికెట్ బుక్ చేసుకున్నారని తెలియదు. వాటన్నిటిని దయచేసి క్యాన్సిల్ చేయండి. అంతకన్నా కూడా ఫ్లైట్ టికెట్ ధర కాశ్మీర్ తక్కువ, శ్రీనగర్ తక్కువ. కాబట్టి దయచేసి మీరంతా కూడా కాశ్మీర్ వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. మీ ప్రాణాలకు ఏం ప్రమాదం లేదు, భారత సెక్యూరిటీ గట్టిగా ఉంది, ఇబ్బంది ఏమి లేదు, దేశం మీకు అండగా నిలవబోతూ ఉంది. దయచేసి సమ్మర్లో పర్యాటక ప్రాంతాలకు పోదాం అనుకున్న వాళ్ళంతా కూడా వేరు వేరే చోట్లగా బంద్ చేయండి. ఈ ఒక్కసారికి మాత్రం కాశ్మీర్కే పోవడానికి ప్రయత్నం చేయండి. అంటే వాళ్ళు ఎంత కసిగా కాశ్మీర్ మీద ఫైట్ చేస్తే భారతదేశం అంత కసిగా కాశ్మీర్ పట్ల నిలబడిద్ది అని చూపించుకోవాల్సిన సమయం నేను అనుకుంటున్నాను. యాక్చువల్గా నేను కూడా ఈ నెల శాలరీలో నా సంపాదనలో నుంచి కొంత చనిపోయిన కుటుంబాలకు ఇద్దామని అనుకుంటున్నాను. నేను కూడా నా కుటుంబంతో కలిసి కాశ్మీర్ వెళ్దాం అనుకున్నాను. కొంత ఆర్థికంగా చూసుకుని టికెట్ బుక్ చేసుకుని వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాను. దయచేసి నేను ప్రతి భారతీయుడికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఎవరెవరైతే మీరు ఆల్రెడీ వెళ్ళటానికి డిసైడ్ అయ్యి వేరే వేరే చోట టికెట్ బుక్ చేసుకున్నారో దాన్ని అర్జెంటుగా అక్కడ నుంచి కాశ్మీర్కి మార్చుకోండి. వెళ్ళగలిగిన స్థితిగతులు అంతా కూడా ఆర్థికంగా బాగుంది, పర్లేదు మేము వెళ్ళొస్తాం అనుకున్న వాళ్ళంతా కూడా అర్జెంటుగా కాశ్మీర్కి వెళ్ళి వచ్చేయండి ఫ్యామిలీతో కలిసి. మనం భారతీయతని, మన ఐక్యతని చూపించాల్సిన సమయం ఇది. కాశ్మీర్ మనదే అని చూపించుకోవాల్సిన సమయం ఇది. దయచేసి చలో కాశ్మీర్. సూపర్ అన్న, సూపర్. సో ఈ ఉగ్రదాడుల నేపథ్యంలో అబద్ధపు ప్రచారాలను కూడా మనం టీవీ ఖండిస్తూ ఉంది. సో వీటి గురించి మాట్లాడేటప్పుడు కానీ స్పందించేటప్పుడు కానీ జరభద్రం. థ్యాంక్ యూ.